వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. 2019 ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశాన్ని ఎత్తి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు తన ఓటును వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి కాకుండా టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి అడ్డంగా దొరికిపోయింది. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనూహ్యమైన వ్యాఖ్యలు చేసి అవమానకరంగా మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి రాజకీయాలు చేసినా నీతిపైన రాజకీయాలు చేశారు, ఉన్నట్లు చెప్పే రాజకీయ వ్యక్తి. కానీ ఆవిడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థిని కాకుండా టీడీపీ అభ్యర్థికి ఓటు వేసింది. అయితే అడ్డంగా దొరికిపోయింది. అయితే అప్పుడు సంజయ్సి అడిగితే నేను లేదు వైఎస్ఆర్సీపీకి వేసాను, ఎవరో వేసినా నన్ను అంటున్నారని చెప్పేసి ఆవిడ సంజయ్సి ఇచ్చుకుంది. ఆవిడెవరో మీకు ఇప్పటికీ అర్థమైపోయింది. ఉండవల్లి శ్రీదేవి గారు. ఉండవల్లి శ్రీదేవి గారు వైఎస్ఆర్సీపీ తరపున 2019 ఎన్నికల్లో గెలిచి 2019 ఎన్నికలప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు పనిచేసింది. అయితే 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 2-3 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండగా పిలిచి నీకు టికెట్ ఇచ్చే ఉద్దేశం లేదు, నీకు సముచితమైన న్యాయం కల్పిస్తాం, సమానమైన న్యాయం కల్పిస్తాం, ఖచ్చితంగా కష్టపడి పని చేయని చెప్పారు. అయితే ఆవిడ నాకు టికెట్ కానే కావాలని భీష్మించుకుంటున్నారు. అయితే ఇచ్చే పరిస్థితి లేదని జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండికి చెప్పేశారు. ఆయన ఆవిడ వినకుండా టీడీపీ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమైందండి. ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు ట్వీట్ చేశారు బాపట్లను ట్యాగ్ చేస్తూ. ఎందుకు ఈ ట్వీట్ చేశారు ఎన్నికల వేళ అంటే ఖచ్చితంగా టీడీపీని ఉద్దేశించే ఈ ట్వీట్ చేసినట్లు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పటికీ 2023 ఎన్నికలప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఆవిడ వ్యతిరేకంగా ఓటు వేసి అనర్హత వేటుకు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగి టీడీపీలో చేరారు. అయితే ఆవిడ ఖచ్చితంగా టికెట్ ఆశించారు టీడీపీ తరఫున. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే ఉద్దేశం లేదని కరాఖండికి చెప్పడంతో మరి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే కావాలని ఆవిడ ఆశపడింది. ఆశపడంలో తప్పలేదు. కానీ వైసీపీ తరఫున టికెట్ లేదని తెలిసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆవిడ టీడీపీ పార్టీలో చేరింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, మిగిలిన టీడీపీ నాయకులు కావచ్చు, ఆవిడని దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ చేతి తిట్టించారు. తిట్టిస్తే ఈ రోజు ఈవిడ ఏమనిపోయి రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది. అంటే ఖచ్చితంగా ఎవరు ఎలాంటి వారు ఈ రోజు అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిజాయితీ రాజకీయాలు చేశారని ఈవిడ ఒప్పుకుంది. కానీ కొంతమంది రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారు ఈ రోజు అర్థమైంది. ఈ రోజు అర్థమైందంటే ఆవిడ ఖచ్చితంగా ఆవిడకి ఇవ్వాల్సిన సీటు ఏదైతే సీటు అడిగిందో ఆ సీటు ఆవిడకి నిరాకరించారు. తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాడికొండ ఎమ్మెల్యేగా ఈవిడ ఉంటే ఖచ్చితంగా నీకు టికెట్ ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పి ఈవిడ తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం నుంచి ఈవిడ తప్పించి మేకతోటి సుచరిత గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిల్చోబెట్టింది. అయితే ఈవిడకి సంవత్సరం ముందే చెప్పేశారు టికెట్ ఇచ్చే ఉద్దేశం లేదని. కానీ టీడీపీలో మాత్రం ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆవిడకి టికెట్ కన్ఫర్మ్ చేయకుండా తర్జన భర్జన చేశారు. ఎట్టూ తేలకుండా చేశారు. అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తారని ఈవిడ ఆశించింది. కానీ టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే ఎవరు ఎలాంటి వారు ఈ రోజు అర్థమైందంటే టీడీపీ నిజ స్వరూపాన్ని ఆవిడ అర్థం చేసుకుంది. టీడీపీ నిజ స్వరూపాన్ని లేదంటే చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని, లోకేష్ నిజ స్వరూపాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఈ ట్వీట్ ఆపాదించే విధంగా ఉందంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఉండవల్లి శ్రీదేవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ రాజకీయాలు చేశారు, మరి ఉన్నతులు చెప్పారు. మరి ఎవరు ఎలాంటి వారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే ఈ ట్వీట్ పెట్టే ఉద్దేశం 100% లేదు. ఖచ్చితంగా ఈ ట్వీటు టీడీపీ పార్టీ, టీడీపీలో ఉన్న నాయకుల గురించి మాత్రం పెట్టిందని అర్థం చేసుకోవాలి. ఎన్నికల వేళ ఉండవల్లి శ్రీదేవి గారు ఇలాంటి ట్వీట్ పెట్టడం చర్చనీయాంశమైంది. బాపట్ల నియోజకవర్గాన్ని ట్యాగ్ చేస్తూ, అంటే బాపట్ల ఉమ్మడి బాపట్ల నియోజకవర్గాన్ని ట్యాగ్ చేస్తూ ఈవిడ పెట్టింది. అయితే వేమూరు, రేపల్లె, బాపట్ల, పాచూరు, చీరాల, అద్దంకి, సత్యనూరుపాడు ఎస్సీ అంటే ఈ 2 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు. ఈ 2 నియోజకవర్గాల్లో ఎక్కడో చోట టికెట్ ఇస్తారని చెప్పారా ఈవిడికి? లేకుంటే బాపట్ల నియోజకవర్గం ఎంపీ అభ్యర్థికి టికెట్ ఇస్తామని చెప్పిందే మరి ఏమో తెలియదు. కానీ ఈవిడికైతే ఖచ్చితంగా ఈ టికెట్ పెట్టారు. అయితే ఈవిడికి ఉద్దేశించి కొన్ని పోస్టులు కూడా వచ్చి ఆ పోస్టులు ఏ విధంగా అంటే కొన్ని కామెంట్లు కూడా వచ్చాయి. ఆ కామెంట్లు ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కామెంట్లు ఓపెన్ అవుతున్నాయి. ఒక్క నిమిషం. రాజకీయాల కామెంట్లు డిస్పోజ్ చేసినట్లున్నారు. అయితే 400 కామెంట్లు పెట్టారు. మరి ఆ 400 కామెంట్లకు ఉద్దేశం ఏంటి, ఏం కథ అన్నది మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరు ఎలాంటి వారు అన్నది వాడికి అర్థమైంది, తెల్లమైంది. రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియంది, ఎలా మారుతాయని కూడా తెల్లం చేసింది. మరి ఉండవల్లి శ్రీదేవి గారు పెట్టిన పోస్ట్కి మీరు ఎలాంటి కామెంట్ ఇస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.